ఘనంగా నిర్వహించిన ఐక్యూ క్రిస్మస్. ఆనందపురం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి వేముల వలస కోడలినందు ఘనంగా ఐక్యూ క్రిస్మస్ నిర్వహించారు. అతిథులుగా గేయల్ ఇండియా గ్యాస్ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ సంజీవరావు, గరిక ముక్కల పాల్ విక్టర్, క్రిస్మస్ వాక్య సందేశకులు కిరణ్ అభిదాస్లు విచ్చేశారు. క్రిస్మస్ వేడుకను సంతరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలతో విచ్చేసిన భక్తులను అలరించారు. అతిథులు మాట్లాడుతూ క్రీస్తు జననం సర్వలోకానికి శాంతికి చిహ్నమని, సమాజంలో మంచిని ప్రబోధించడం క్రీస్తు జనన యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. క్రీస్తు సందేశకులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా క్రీస్తు జననమని, మానవుడు తన హృదయంలో క్రీస్తును ఆహ్వానిస్తే క్రీస్తు చేసే అద్భుత కార్యాలను ఆ మానవుడు తేరి చూస్తాడని ఆయన సందేశం ఇచ్చారు. ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శుల పాస్టర్ ప్రభుదాస్, ఆనందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కొండమ్మ, బీజేపీ నాయకులు చెన్నారావు, అడ్వకేట్ కేఎస్ఎం సుధాకర్, రెవరెండ్ ప్రశాంత్ కుమార్, కాదా పద్మకుమార్, ఎస్వీడీపీ డి ప్రభాకర్, ముదపాక అబ్రహాం, శాంతిరాజు, హనోక్, మాజీ కోఆప్షన్ నెంబర్ జంగం జోషి, కమిటీ సభ్యులు బొత్స డేవిడ్, ప్రవీణ్, శ్యాంబాబు, జాన్ విక్టర్, కలం ఫౌండేషన్ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసినటువంటి దైవజనులకు, దేవుని బిడ్డలందరికీ, అధ్యక్షత వహించినటువంటి దైవ మనసారా క్రిస్మస్ ఆనందమే పంచింది నిజమైన సంతోషమే లోకాన ఉడమి పైన పరవశం యేసే వరమై జన్మించినాడు ఈ భూమి పులకించెనే పంపించి మిషనరీలుగా అనేక సంఘ స్థాపకులుగా ఈ యువతి యువకులందరినీ తయారు చేయాలనేటువంటి ఒకటే ఒక ఆలోచన దేవుడు మనందరికీ ఇచ్చులాగన, ప్రభు కార్యంలో ముందుకు సాగులాగన 2023 నుంచి 2024 సంవత్సరం మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని దైవ పేరు మార్చుకుంటే కాదు, యేసు నీ జీవితంలో ఉండాలి. అక్కడ కార్యము జరగడానికి గల కారణం యేసు. యేసు లేకపోయి ఉంటే ఆ వివాహం ఏమై ఉండదు. ఎంతమందికి ఈ వాక్యం తెలుసు? నేను బైబిల్ తీసి చదివించట్లేదు, అందుకని మీ అందరికి తెలుసు అనుకుంటున్నా. తెలుసు కదా? 2వ అధ్యాయం ఇంటికి చదవండి, తెలియపోతే. అక్కడ ఎంతో గొప్ప కార్యము జరిగింది, ఎంతో గొప్ప సంతోషకరమైన కార్యము. కొరత ఉండాల్సింది లేముండాల్సింది సమృద్ధి ఉందంట, చెడు ఉండాల్సింది మేలైనది ఉందంట. ఇవన్నీ సంతోషంగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? మాట్లాడుకోవాల్సిన వాళ్ళు, అరే సరైన పెళ్లికి వచ్చాం, సరైన విందుకు వచ్చాం, సరైన పెళ్లి పెద్దరా బాబు, వీడు ఈ పెళ్లిలో కీడు వ్యతిరేకత ఉందిరా బాబు అనుకోలే, సాక్ష్యాలు చెప్పుకొని బయటికి వెళ్ళారు. అంత గొప్ప సాక్ష్యము, అంత గొప్ప సంతోషకరమైన కార్యం జరగడానికి గల కారణము వివాహ విందులోని ఎవరున్నారు చెప్పండి? యేసుని ఆహ్వానించారు వాళ్ళు. జీసస్ వాజ్ ఇన్వైటెడ్ along with his disciples. యేసు ప్రభువుని ఆహ్వానించారు. నా జీవితము, ఎంతమంది ఇక్కడ దేవుడిని ఎరిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను దేవుడిని ఎరగలేని కుటుంబంలో పుట్టి పెరిగా. మా